మనుషులు మాయమైపోతున్న కాలం ఇది. అవును, ఈ కాలంలో మన అనుకున్న మనుషులు దూరం అయిపోతున్నారు. ఇప్పుడు కనిపించకుండా పోయిన మనుషులు ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో మరణించి వస్తున్నారు. అలాంటి వార్తలు ఎన్నో చూస్తున్నాం. ఈ కాలం గురించి నేను మాట్లాడుకోదలుచుకోలేదు. మనుషులు మాయమైపోతున్న కాలం ఈ పుస్తకం గురించి వివి గణేశానందన్ రాస్తే దీన్ని తెలుగులో ఉమాను తక్కి గారు అనువాదం చేశారు. ఇది 1980లో శ్రీలంకను ఒక కుదిపేసిన అంతర్యుద్ధం నేపథ్యంలో సాగే నవల. ఈ నవలలో ఎన్నో కుటుంబాలు తమ బిడ్డల్ని పోగొట్టుకున్నాయి. ఇది ఒక చారిత్రక కల్పన. సో ఆ చరిత్రలో నిజమే, ఆ చరిత్ర చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ చరిత్రను దాటి చదవగలిగితే ఎన్నో దుఃఖాలు, ఎన్నో విషాదాలు కనిపిస్తాయి. అలాంటి విషాదం ఇందులో కనిపిస్తుంది, అలాంటి దుఃఖం ఇందులో కనిపిస్తుంది. సహజంగానే మనిషి మరణించడం అంటే ఒక విషాదం. కానీ ఒక మనిషి మరణించి ఉన్నాడా, జీవించి ఉన్నాడా, అతను వస్తాడా రాడా అని ఎదురుచూపులతో బతకడం ఇంకా మరింత విషాదం. ఎదురుచూపుల మధ్య రోజు దుఃఖాన్ని దిగమింగుకుంటూ బతకాల్సిన రావడం ఎంత విషాదం. అలా ఆ విషాదాన్ని ఎన్నో కుటుంబాలు మోసాయి. జాఫ్నాలోని ఆ కుటుంబాల కథే ఈ మనుషులు మాయమయ్యే కాలం. ఒకవైపు ఐకేపీ బలగాలు, ఇండియన్ పీస్ బలగాలు, శాంతిని స్థాపించుతామని పోయిన బలగాలు, మరోవైపు శ్రీలంకన్ ఆర్మీ, మరోవైపు మిలిటెంట్ బుల్. వీళ్ళందరి మధ్యాల ఎవరిని చంపేస్తున్నారో తెలియదు, ఎవరిని హరించుకుపోతున్నారో తెలియదు. అలాంటి దుఃఖపు స్థితిలో బతికిన మనుషుల కథ ఇది. స్త్రీలు చేర్చబడతారు, లేదంటే ఇల్లు కాల్చబడతాయి. ఆ ఇళ్లలో మనుషులు ఉంటారు, అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, వాళ్ళందరూ చనిపోతుంటారు. ఒకవైపు చనిపోవడం విషాదం అని చెప్పుకున్నాం కదా, ఆ విషాదాన్ని మోస్తూనే మరోవైపు కనిపించకుండా పోయిన బిడ్డల జ్ఞాపకాల్ని మోసుకుంటూ గడిపిన కుటుంబాల కథలు ఇవి కథలు కావు. ఇవి మనల్ని వెన్నాడే చేదు జ్ఞాపకాలు. శ్రీలంకన్ ప్రజల్ని, ఆ జాఫ్నా నగరపు ప్రజల్ని వెన్నాడే చేదు జ్ఞాపకాలు ఇవి. ఈ పుస్తకం కావాలనుకున్న వారు అమెజాన్లోనూ ఉంటుంది, అలాగే ఛాయ్ అఫీషియల్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు, ఆ మనుషుల జ్ఞాపకాలని తడమాల్సి అనుకున్న వాళ్ళు ఒకసారి తడిమి చూడండి. ఆ చేదు జ్ఞాపకాలు మీకు కూడా మిగులుతాయి.